ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి వీడియో అయితే మేమైతే బాయ్ కాడికి వచ్చినాం. ఎందుకంటే ఇక నిన్న మొన్న అయితే ఇక అటు చూసిరు కదా బాయ్ పేర్లు ఇక్కడైతే ఇక పత్తి పెట్టరు పోకుండా పెట్టరు పని బిజీగా ఉండే. నాకు కూడా కొంచెం బయట పనులు ఉండే. పోకుంటలు పెట్టే వీడియో తీసే ఉండే కానీ ఇక కొంచెమే ఒక మొన్న పెట్టంగా వీళ్ళే కొన్ని ఉండే, అవి 2 సార్లకే వచ్చినాయి, పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెడతాం. ఎందుకంటే అవి పోగుంటలు బాగా పోయినాయి. ఎందుకంటే వర్షం బాగా లేటు కొట్టింది కదా, అందుకే ఇక పోగుంటలు బాగానే పోయినాయి. మళ్ళీ ఒక ప్యాకెట్ పడతట్టుంది. ఒక వర్షం అయితే బాగా కొట్టింది. ఎందుకంటే ఇక రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. 2 రోజులు మంచిగా కొట్టింది వర్షం అయితే. పత్తులకు అండ్ మొక్కజొన్నలకు అయితే చాలా అంటే చాలా హ్యాపీ. అందరూ 4 రోజులు పోస్తున్నారు. మనం కూడా విత్తనాలు తేవాలి ఇవాళ. మనకి బాయికాడ ఉంది కదా జాగా, మనం తినడానికి మనకు ఒడ్లు తెచ్చుకోవాలి. సన్నాలు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఇంకా వచ్చేసి మనమైతే బాయికాడికి ఎందుకు వచ్చినామంటే ఇక టమాటా కూడా 2 రోజులు అయితే నేను వాసానికి వస్తున్నా పోతున్నా, ఆమా వచ్చి చూసిపోతున్నాను. నేను ఇంకా ఏం చేయట్లేదు ఇక్కడ. ఇక నీళ్ళు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు, వర్షం కొడుతుంది కదా, బాగుంది. అందుకే మేము నీళ్ళు పెట్టట్లేదు. ఇక టమాటా కూడా మంచిగా ఎన్నుకుందావు, పచ్చగా అయింది అనిపిస్తుంది కదా, బాగా గడ్డి ఉంది. ఇక గడ్డి సంగతి ఏంటంటే ఇక గడ్డిని అయితే మనం ఇక కొంచెం ఇది అంతా పిసపిసి ఉంది లోపల. కొంచెం ఇంకొక 2 రోజులు గాలి తిన్నది అనుకో దంతెకి వస్తుంది. అంటే మా మామ ఇట్లానో లేక మా ఎడ్డు కొట్టుకొచ్చి దంతె కొడతాం. దంతె కొట్టినాక ఇక మనకు కొంచెం మళ్ళీ చేయిపొడి ఇట్లా గడ్డి ఉంటుంది. కొత్త రకంగా ఒక గడ్డి అయితే మనమైతే ఒక వీడియో చూసిన నేనైతే. ఆ గడ్డి ఇట్లా అదే కలవడానికి గడ్డి కలుపు తీసేది హ్యాండ్ వీలర్ అయితే చూసిన ఒకటి. ఆ హ్యాండ్ వీలర్ అయితే ఒకటి తెద్దాం అనుకుంటున్నా. ఇక మొన్న సిటీకి పోతే మా బొమ్మర్ దీన్ని టాపిక్ పోయినప్పుడు బిజీ అయింది, తేలేదు. తెస్తా, ఎట్లా వర్క్ అవుతుందో మన వీడియో అయితే ఖచ్చితంగా చూపిస్తా. ఇంకా మేమైతే గడ్డి కలవాల్సి వస్తుంది. ఇంకా మేము ఇప్పుడు ఏం చేస్తానికి వచ్చినామంటే ఇక చూసిపోయినట్టు ఉంటుంది. అట్లే ఇక సంపు పొంటి మొన్నదాకా ఆమె ఏమంటుందంటే సంపు ఇట్లా ఖాళీగా ఉంటుంది కదనే, దాన్ని పొంటే మన ఇత్తులు పెడదాం, మన దగ్గర అందమిత్తులు బీరిత్తులు ఉన్నాయి కదా పెడదాము అని అనుకున్నాం ఇద్దరము. అయితే నిన్న అంటే ఇక నీళ్ళు పెడదామంటే పైపింగ్ ఇట్లా ఏం లేదు ఇక మనకి ఇటు. ఇక వన పడ్డది కాబట్టి తడితడే ఉంటుంది. ఇప్పుడు పెడదాము ఏనుకుంటుంది. అయితే ఇక నేను ఒక చిన్న ప్లాన్ చేస్తాను. దీనికి ఒక చుట్టూ పైప్ చేస్తా, నీళ్ళు మనం పట్టేటట్టు చెట్ల పడతా చూసాం, అట్లా ఒక పైప్ చేస్తా. ఇత్తులు అయితే పెడదాము. ఏమేమి ఇత్తులు తెచ్చినావు ఇప్పుడు? వెండిత్తులు, సోయా, చిక్కుడిత్తులు, సోరకాయ, ఇవన్నీ పడతాయి ఇప్పుడు మన దగ్గర. అంటే ఆడాడ పెట్టాలి, మధ్యలో పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం స్థలం ఉంది కదా, అటు కొంచెం అది గడ్డి వీకేసి ఇటు ఎరువు పోసినాం కదా, ఎరువు దగ్గరికి వెళ్ళి అది గడ్డి వీకేసి అటు పెట్టాలి. అటేమో చిక్కుడిత్తులు వేయడం, ఇటేమో గోకెర బెండ. సరే ఫ్రెండ్స్, మేమైతే విత్తనాలు అయితే పెడతాం చూడరు. ఇప్పుడు ఇక చూపిస్తే ఇప్పుడు ఇత్తులు ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర. మేము తెచ్చిన ఇత్తులు అయితే ఇక కొన్ని అయితే ఇక గోర్జిక్కుడు ఇత్తులు, కొన్ని అయితే ఇక అన్నిలోనే కలిపిన గోర్చిక్కుడు, బెండకాయ ఇత్తులు, బెండెత్తులు, ఇవేమో సోయా చిక్కుడు ఇత్తులు. సోయా చిక్కుడు, ఇవేమో సోయా చిక్కుడు ఇత్తులు. మన ప్యాకెట్లు ఇవేమో బీరా అండ్ సోడా అప్పుడు తెచ్చినాం కదా, విఎన్ఆర్ సీడ్, సోరా అండ్ బీరా. 2 విఎన్ఆర్ కంపెనీయే కదా. విఎన్ఆర్ కంపెనీ. 3 వరుసలు వస్తాయి. 2 వరుసలు వస్తాయి, 3 వరుసలు రావు. గాంధక నడుస్తాయి, గిన్నెక పెట్టాలి. గదేనే ఇక ఫస్ట్ స్టెప్లు అలా పెట్టేసినాం కాబట్టి ఈ స్టెప్పులు ఎక్కడ రాదు. ఇప్పుడు గడ పెట్టు, గాడ 2 దగ్గర పెట్టు అంతే. ఇక ఎన్ని వేయాలి? 2 వేయాలి. ఏ 2 3 ఒక్కొక్కటి మొలుస్తుంది, మంచిగా మొలుస్తుంది. అంత దగ్గర పెట్టకు, చెట్లు ఏమన్నా తీగ చెట్లు కదా, ఇబ్బంది అవుతుంది. మీరు కూడా వర్షం కొట్టింది కాబట్టి ఏమైనా చెట్లు ఇట్లా టమాటా చెట్లు ఇట్లా ఏమైనా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వర్షానికి గాలికి వండిపోతాయి. చూస్తారు కదా, సంప అయితే ఫుల్ నిండింది. ఫుల్ అంటే ఫుల్ నిండింది. ఇక వర్షం కొడుతుంది, మనం కూడా నీళ్ళు ఏం వాడుకుంటలేము. ఇప్పటిదాకా నేను పొద్దుగాల వచ్చి బోర్ వేసిపోతే ఫుల్ అయితే నీళ్ళు అయినాయి ఇలా. ఇక నేనైతే ఇప్పుడు మోటార్ అయితే బంద్ చేసేసిన. నీళ్ళు అయితే మంచిగా కలర్ మంచిగా కనిపిస్తున్నాయి, సూపర్ ఉంది. ఇక లొకేషన్ బాగా అనిపిస్తుంది కదా, చల్లగా పొద్దుగాల వాతావరణం మంచిగా, లొకేషన్ బాగా అనిపిస్తుంది వాస్తవానికి. ఇంకా మేమైతే ఇక ఆమె అయితే అటు చెట్లు పెట్టుకొస్తుంది. నేనైతే ఇక ఈ సంపు గిట్ల చూస్తున్నాక అయితే కొంచెం మైనస్ పాయింట్ ఏమైందంటే ఈ పరద అనేది మనం కొంచెం ఇంకా ఇట్లా తీసుకుంటే అయిపోవు.
అవి చూస్తారు కదా ఎర్జులు అంతా మేము అంటే దగ్గరనే పొక్క తీసి వేసే వరకు ఏమైందంటే అక్కడ మనం మట్టి కప్తాం కదా ఆ మట్టి అంతా వచ్చి అందుకే పడుతుంది. కొంచెం ఇది మైనసే, దానికి కొంచెం మనం మంచిగా చేసుకుని ఉండే వాసాన్ని నేను కూడా ఇక మిస్ అయిన ఇల్లు ఒకటి, ఇక అదొకటి చేసేది ఉండే. కాకపోతే ఉండని ఈసారి ఉండని ఇక మళ్ళీసారి మంచిగా చేసినప్పుడు మట్టి ఇక మంచిగా వేయాలి. ఒకవేళ మళ్ళీ పరద చేయాల్సి వస్తే మనం మంచిగా చేద్దాం. ఇంకా కొంచెం పక్క పంటి చూపిస్తారు కదా అక్కడ అయితే ఫామ్ హౌస్ లెక్క కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుందా. మొన్న ఒక వీడియో చూసారు కదా, మన షార్ట్ వీడియో పెట్టినా కదా పరద కనిపిస్తుంది కదా, ఆ కొత్త రకం పరదని అంటే నేను ఎప్పుడు చూడలేదు, మీరు చూడొచ్చు వీడియోలలో. కాకపోతే నేను ఎప్పుడు చూడలేదు ఆ పరద. బాగుంది పరద అవుతుంది, ఇట్లా థిక్నెస్ బాగుంది. మళ్ళీ మనకు ఒకవేళ ఇక్కడ ఫ్రాక్చర్ అయినా కానీ మళ్ళీ ఒక హ్యాండ్ మిషన్ ఉంది. హ్యాండ్ మిషన్ తోటి మనం చూసిన మిషన్ కాకుండా ఇంకోటి హ్యాండ్ మిషన్ ఉంది. హ్యాండ్ మిషన్ తోటి కూడా దాన్ని పరదకు జాయింట్ వేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ. వాళ్ళ సంపుకు దగ్గర 1,40,000 60,000 అయిందట. మనం కూడా దీనికి వేస్తా అంటే దగ్గర ఎంత లేదన్నా 60,000 దాకా అవుతాయి. ఇంకా మళ్ళీసారి అదే ప్లాన్ చేయాలి నాకు తెలిసి. ఒకవేళ దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే అదే చేయాలి. ఎందుకంటే మనకు సిమెంట్ పోయాలంటే బాగా పైసలు అవుతాయి. ఇంకా దాన్ని వేసుకునే బెస్ట్, మొత్తం చుట్టూ పెట్టొచ్చు. మనకు కూడా అనుభవం వస్తుందని ఒక పాయింట్ మీద నేను వదిలేసిన. ఓకే ఇప్పుడైతే బాగుంది కదా సంప అయితే. పెట్టుకొస్తున్నా. ఇటు పెట్టన్నా ఎటు ఎరువు మీద బంకైనా పెట్టు, ఎందుకంటే ఎరువు ఇక్కడ పెడితే ప్రాబ్లం అవుతుంది. ఆ వేడికి ఇవ్వయి పెట్టిన వేస్ట్ అవి. ఇది కొంచెం పారందుకొని సాఫ్ చేద్దామా గిరంతా. ఇప్పుడు నేను కావు పేసావు ఆ డ్రిప్ పైప్ కడికేసి ఎవరంటారు? నేను అంటున్నా. నువ్వు ఎప్పుడన్నా దీన్ని ఎట్లా దున్నుడు ఎట్లా మరి ఇట్లా పారతో మరేసి పారతో అడిగి చేసి ఆ గడ్డంతా వీకేసి మర్రేయాలి. మర్రేసి ఇట్లా కాలువలా వేస్తాం చూడు, అట్లా వేయాలి. పైపు వేస్తా అంటున్నావు కదా, ఆ పైపు వేసి ఇట్లా పట్టాలి గంతే. మళ్ళీ నీళ్ళు ఎట్లా వస్తాయి? నీళ్ళు ఎట్లా రావు ఇక గంతే. దానికి పైప్ కలెక్షన్ ఇచ్చుకొని ఒకటి మన ఇప్పుడు ఇళ్ళలో మనం ఇల్లు పట్టుకుని వచ్చిన ఇళ్ళకు అట్లాంటి పైప్ బెండ మొత్తం ఒక సుట్ట మొత్తం తేవాలి. ఒక సుట్ట మొత్తం సంప్ చుట్టూ తిరుగుతుంది. 700 పెట్టుకున్నా కానీ మనకు వర్కౌట్ అవుతుంది కదా, బాగుంటాయి ఇట్లా. సంప్ చుట్టూ అయితే పెట్టినా అంటే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఖాళీ ప్లేస్లో అయితే పెట్టినా. ఇక ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎరువచ్చినాం కదా, ఆడైతే ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ మనకు కూరగాయలు ఏమన్నా ఉంటాయి కదా, బెండకాయలు గోకరకాయ ఇట్లు ఉన్నాయి, సోరిత్తులు గిట్లా సోయా చిక్కుడు ఇత్తులు గిట్లు ఉన్నాయి. ఈ ఖాళీ ప్లేస్ ఉండి ఏం చేస్తారని ఇప్పుడైతే ఈ గడ్డి వీకేసి ఇత్తులు అయితే పెడతాము. ఫస్ట్ అయితే ఈ గడ్డి కంప్లీట్ చేయాలి. మస్తు గరుకుంది, గరకైతే వీస్తున్నాయి. అయితే చెప్తావా? పార తెచ్చినా కదా, చెక్కు ఈ పార తెచ్చిన చెప్తాం. చెక్కు ఇట్లా ఇగో అమ్మ వేరే పార తెచ్చిన అయిపోయినా తెలిసి అది వస్తలేదా? మన పార తెచ్చుకోవాలి, మనం అనుకుని చేయాలి ఖచ్చితంగా. వేస్తేనే అవుతుంది లెక్క. ఈ రూమ్ లెక్క వేస్తేనే ఇక్కడ ఒక ఇంకా పోల్ వస్తే ఏమో కరెంట్ పోల్ వస్తే చేద్దామని వస్తే కరెంట్ పోల్ వస్తే దానికి ఆయనతో నేను అది చేద్దామని చూస్తున్నాను. కరెంట్ పోల్కి వచ్చింది అనుకో, దానికి ఆయనతో ఒక 2 కట్టలు దాని చుట్టూ దాన్ని పక్కన వాతి డబ్బా లెక్క వేసి ఒక 4 రేకులు తెచ్చి వెల్డింగ్ లెక్కనో లేకపోతే ఇట్లా ఏమంటారు ఇట్లా పెడదాం అనుకున్నాను నేను వాస్తవానికి. షార్ట్ డబ్బాలన్నా పిడి చేస్తే అట్లే రూమ్ లెక్క అవుతుంది. పారలు గీరలు మన కొంకులు గింకులు ఇది కావాల్సిన ఇన్నే ఉంచిపోతే మనం ఎట్లా వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏం యాది లేకుండా వచ్చినా ఏం కాదని నా ఒపీనియన్ కదా. బాగుంటుంది అట్లా. మంచి సాఫ్ చేయాలి మంచిగా. నువ్వు పని చేయరాదు ఇటు వచ్చి నేను ఇట్లా నడుపుతున్నావు కదా అంతా ఎదురు గడ్డి బాగుంటుంది ఇట్లా. చెప్తా అంతే చెప్తాను నేను. ఇదంతా నువ్వు తీసిస్తున్న కొద్దికి నేను చెప్తాను. మ్యాచ్ కొంచెం తీసిన బాగా వస్తున్నట్టు ఏడాకో కొంగి ఉంటావు మరి మిషన్ తోటి పెడుతుంది రా కొద్దికి కొంచెం కొంచెం అయితే కామరాలు ఉంటుంది వస్తారు ఉన్నారు కామరాలో దిలాపుక్కడ నా దగ్గర ఉన్నా ఏమో సరిపించుకోవచ్చు. మన మామూలుగా సరిపించుకోవచ్చు నాయన బాపు సరిపించుకోవచ్చు. ఇక అదే కొంచెం కానీ బుడ్డగా ఇంకొంచెం కాదు ఏది కొంచెం తెచ్చుకోవాలి. మనం తీసుకుందాం అనుకున్నా కానీ 70 రూపాయలు. 70 రూపాయలు
60కి ఇచ్చిండు, అనిత తీసుకుంది. అనిత ఉన్నదా? ఇదంతా మట్టి మట్టి గమ్మత ఉంటుంది, మన గుడెములు ఉన్నట్టు ఉండదు మట్టి. అసలు ఇది ఇదో రకం ఉంటుంది మట్టి కదా. అట్లా కాదు, దీన్ని ఏమంటారు? గెలుసు 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 అంటారు. కొంతనేమో మంచిగా ఉంటుంది, కొంతనేమో గెలుసు గెలుసు ఉంటుంది, గమ్మత ఉంటుంది జాగేది. చూడు అట్లా సెట్ చేసుకురా మొత్తం. అని కాదు కూడా నేను ఉండనే అంటున్నాట. మొన్న ఫోన్ చేసిండట వాడిని ఫోన్ చేసి అలా అన్నదట పద్మక్క. అమ్మ అని అన్నదట. ఏంటిదిరా ఏమైందిరా ఇంకా అట్లా మాట్లాడుతున్నావా, మంచిగా ఉన్నావు అంటే ఏ మంచిగా రాయవాడ ఏ మంచిగా ఉన్నానే మధ్యలో వాడవాడ కదా అటు వాళ్ళకు ఏమైందంటే తిరుగుడు బాగా మైనస్ అయింది వాళ్ళకి. ఖచ్చితంగా చెప్పాలంటే అసలు మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు తక్కువ తిరగలే. వాళ్ళు ఈ బాయికాడికి ఆ బాయికాడికి ఇటు అటు బాగా తిరిగే వరకు నేను మనోనికి అయితే ఫస్ట్ నుంచి చెప్పిన, నువ్వు ఎన్ని కథలు పడ్డా నేను హాస్టల్లోనే వేస్తా, నేను హాస్టల్కే పోతున్నా, 10th అయిపోయినాక షేర్పాక ఉంటాను అని ఫిక్స్ గారు అని చెప్పిన. మంచిగా నేను షేర్ 2 రోజులు మన దగ్గర ఉంటాడు అంతే. సో చూసారు కదా ఇప్పుడైతే ఎట్లా గడ్డి ఉంది, ఎట్లా అయింది మొత్తం చూసారు కదా. ఎట్లా ఎక్కినాము మేమైతే పారతో ఎక్కుడు, ఆమె అయితే కంకితో చేస్తుంది, కొంకితో చేసుకుంటూ సెట్ చేస్తుంది. అయితే కొంచెం ఏమంటారు ఇట్లా కొంచెం ఏం మట్టడం అనేది మూరముల్లా అయితే ఏంటంటే ఇది కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. సెట్ చేసి ఆకృతులు పెట్టేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇంకా మనకైతే సంపులు అయితే ఫుల్ నీళ్ళు ఉన్నాయి కదా, ఈత కూడా అయిపోయి మా బొమ్మస్ ఉంటే గడ్డి ఉంది కదా, గడ్డి అయితే అంతా ఎక్కేసినాం ఏరేసినాము. ఇప్పుడైతే ఇత్తులు అయితే మిగిలినాయి, బెండిత్తులు ఒకరికాయ ఇత్తులు అయితే పెడుతున్నా. అంటే ఇట్లా తీసుకుంటా పెడుతున్నా, ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టానా, ఎట్లా పెట్టాలి అట్లే పెట్టు మంచిగా ఉంటుంది. మంచిగా వస్తుందా పోసి జరా అట్లే ఉంది, గడ్డ అట్లే ఉంది కదా, అట్లే ఏం కత్తి పెట్టు గట్లే. ఇదంతా పాత మట్టి అనుకుంటున్నావా? కొత్త మట్టి అది, ఎందుకంటే మనం మొన్న జేసీ నడిచిన పడ్డ మట్టి ఇది. మనం ఇప్పుడు మళ్ళీ కొంచెం గుంజుతుంది, ఆయన కొంచెం ఇటు పడితే నూపిస్తే అంత జేసీతోటి వాన కొత్త మెత్త ఉంటుంది, వాన కొత్త గట్టి బట్టి